నాకు పెళ్లి అయిపోయిందని మన యాక్టర్ సత్యకృష్ణన్తో. హ్మ్. మీ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా అని. టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్ అది. హ్మ్. భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది. ఇప్పటిదాకా ఏ కాంట్రవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్ లా బతికేస్తున్నాను అనుకున్నాను. ఇదేంటిది కాంట్రవర్సీ అంటే మంచిదే కాదు. నాకు ఇప్పుడు గ్లోరిఫికేషన్ గ్లామరస్ గా ఉంటది నీకు. ఏంటి గ్లామరస్ గా ఉండేది? ఆమెనా అన్మ్యారీడా? లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా? మ్యారీడా? భర్త పరిస్థితి ఏంటో, పిల్లల పరిస్థితి ఏంటి? ఆమెకి ఫోన్ చేశా ఈ ఈ సందర్భంలో. సత్యకృష్ణ ఫోన్ చేసి అడిగితే ఎవరు పాపాన పోతారు అయ్య బాబోయ్! వదిలేండి అన్నా. నీ స్పోర్టినెస్ కాదమ్మా. నాకిక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. నాకున్న రిలేషన్‌షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ నువ్వు పెళ్ళయిందా? నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతుంది. మోసం చేసినట్టు అవుతుంది. వదిలేయండి అని ఆమె. హ్మ్. నరకం చూసా. అంటే టు సమ్ ఇట్ అప్ థంబ్‌నెయిల్స్ ఇచ్చే ఎఫెక్ట్ గాని, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు మీరు అంత బాగా నాకు మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు. ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది. మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక. సార్. అనిల్ రావిపూడి గారు. అవునవును. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. హ్మ్. ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలాగుంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నావు కదా! ఏంటి నీ పరిస్థితి అని. తను అన్నాడు. మీకిది పర్సనల్ టాపిక్ అండి. మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ చూసే ఆడియన్స్‌కి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా! సింగిల్‌గా ఉంటున్నాడంటే వీడు ఏం చేస్తున్నాడు? అదర్‌వైజ్ ఎలాగా ఎంటర్‌టైన్ అవుతున్నాడు ఏంటి అని. సార్. అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేయండి అంటే, చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి మీరు అడగండి. చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే, ఈ క్వెషన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. హ్మ్. ఏరా అంతేనా? మరి పరిస్థితి ఏం లేదా? ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో గాని. రకరకాలుగా అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులేయటం, కర్మగాలి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో, మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడవ్వడానికి కారణం. ఒకడు మొగుడవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును సార్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడది చాలా పాతదయిపోయింది గానీ, చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. ఒరేయ్! పియర్ ప్రెషర్‌కి గురై చేసుకోకండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారండి. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లన్నదే వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులున్నాయి. అవును. టప్పని ఆయన ఒక రోజొచ్చి లేదు లేదు తోడుండాలి. నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూసాను. మనం పెళ్లి చేసుకోవాలి కదా! అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అనేది బ్యాడ్. హ్మ్. నేనిప్పుడు పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఎవరికీ ఏ సలహా ఇవ్వననుకోండి అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బావుంటదో చెప్పే ప్రాసెస్‌లో నేను తోడుండాలని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని జెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరిచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకు అర్థమైంది క్లియర్‌గా. మీరేమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు. హ్మ్. బట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా జేసేయాల. అప్పుడు అలా చెప్తా. అనిపిచ్చే అమ్మాయి నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. సో, ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్. హ్మ్. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడైనా చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఉండేవాడిని. సో ఇంత క్లియర్‌గా ఎంత దీనిగా ఉన్నప్పుడు నేను ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి. అప్పుడు వెర్షన్ వేరేగా ఉంటది. ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఎవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికి నన్ను పట్టుకొని ఇదే క్వెషన్ అడుగుతుంటే నేను అదే అంటా. ఒక్కడిని చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు? అదే కదా క్వెషను. పాపులేషన్ పెంచేసి, పొల్యూషన్ పెంచేసి ఏం కర్మ ఇది? కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల, దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం. ఒకటే చెప్తా. మనం ఫిలాసాఫికల్‌గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ వదులుకోవాలి. తిండి, ఆహ్, వ్యసనాలు, బంధాలు అన్నీ వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్‌ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వెషన్. సార్. ఎప్పుడైతే నీకు నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారిలాగా ఫీల్ అవ్వాల్సొస్తది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ ఎళ్తది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు. ఆడెప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవ్వరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు. ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాకన్నట్టు. వ్యక్తిగత పెళ్లి నిర్ణయం. వద్దని ఎవరికీ చెప్పట్లేదు. వద్దని చెప్పడం ఎంత తప్పో, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. హ్మ్. ఈ మాత్రం అర్థం చేసుకొని ఆవిడ చావుగాడండి వదిలేస్తే ఎ వాట్ ఎ పర్సన్ భలే గుర్తు చేశారు సార్. టీఎన్ఆర్‌ని. ఇలాంటివి ఎన్నుంటాయో. 'అమృతం' సీరియలు మీరు 'శివాజీ రాజా' గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేసారు. తర్వాత మీరు నరేష్ గారు. 'నరేష్' గారు చేసారు. తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ 'నరేష్' గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్‌లు. హ్మ్. వారిని పక్కన పెడితే 'శివాజీ రాజా' గారు చాలా లౌడ్ యాక్టర్. ఎక్స్‌ప్రెషన్స్ గాని, డైలాగ్స్ గాని ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ పర్టిక్యులర్‌గా ఈ యాక్షన్ ఇలా ఉండాలి.
మెజర్మెంట్స్తో చేసే యాక్టర్ లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట. చిన్న జర్క్ ఇవ్వడం కానీ అట్ట చూడడం కానీ అట్ట అలాంటి ఒక ఎక్స్ప్రెషన్. మీది చాలా కంపోజ్డ్గా ఎక్కడ నేర్చుకుంది కాకుండా మీకు స్వతహాగా వచ్చి చాలా కంపోజ్డ్గా. బట్ ఒకే సీరియల్లో ఆయన అంతే ఇంపాక్ట్ ఇవ్వగలిగారు, మీరు అద్భుతమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు, ఎవరూ తగ్గలేదన్నమాట. సో ఆ క్యారెక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నేను అడిగేది అర్థమవుతుందా? నేను కరెక్ట్గానే అడగలుగుతున్నాను లేదు? చాలా బాగా అర్థమైంది. నేను అంత బాగా చేయడానికి కారణం ఒకవేళ మీరు అన్నదే నేను చెప్పాలనుకుంటే, దానికి ఇంత ఆలోచించకపోవడం, ఇంత అర్థం చేసుకోకపోవడమే. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుద్దో ఇందాక నేను చెప్పినట్టు రజనీకాంత్ సిగరెట్ లాగా అయిపోద్ది సార్. ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయం. జీవితంలో ఇది ఒకటే ఎపిసోడ్ కాదు కదా, ఇది ఒకటే రోల్ కాదు కదా, ఇది ఒకటే సినిమా కాదు కదా, చేసుకుంటూ పోదాం. సో అవేం పెట్టుకోలేదు మీరు? అస్సలు ఉండదండి నాకు, ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉండదు. అలా ఉండనోళ్ళే హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నా. శివాజీ రాజా గారు ఎలా చేశారు, ఆయన కన్నా నేను బాగా ఎలా చేస్తాను సార్ ఆయన కన్నా బాగా నేను. ఆయనలాగా చెయ్యాలని చూస్తే అప్పుడు ఆయన కన్నా బాగా చేయాలని చూడాలి. కరెక్ట్ కరెక్ట్. నాకేమొచ్చి అదే చేస్తున్నా, అందుకే పెట్టుకున్నారు నన్ను. అసలు నేను అప్పటిదాకా కామెడీయే చేయలేదు. అన్నీ ఒక భగ్న ప్రేమికుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్, కస్తూరి, రుతురాగాలు, ఈ సీరియల్స్ అంతా డ్రగ్ ఎడిక్ట్ ఇలాంటివి ఉండేవి. బాగా హెవీ ఇంటెన్స్, బాగా హెవీ డైలాగులు చెప్పడం అన్నీ ఉండేవి. కామెడీ ఒక్కసారి సడన్‌గా ఫాట్ మన అమృతంలోకి వచ్చేసరికి అది గంగరాజు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఏలేటి చంద్రశేఖర్‌కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చింది అని నాకు నిజంగా తెలీదు. నా హెయిర్ స్టైల్ అప్పటిదాకా చూడండి, ముందు మీరు ఎప్పుడైనా యూట్యూబ్‌లో అట్లా చూస్తే నా హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా మొత్తం విపరీతంగా మార్చేసాం. మీసం వెరైటీగా పెట్టి క్యారికేచర్ ఏస్తే ఇది అమృతం. ఆ కళ్ళద్దాలు, ఈ పెన్సిల్ కటింగ్ మీసం. ఈ 2 పెడితే క్యారికేచర్ ఏస్తే ఇది అమృతం అని చెప్పేసే ఒక లుక్ తీసుకొచ్చారు. అంటే బహుశా మీరన్నట్టే గంగరాజు గారు యాస్ ఎ క్రియేటర్, యాస్ ఎ విజనరీగా శివాజీ రాజా గారికి, నరేష్ గారికి ఉన్న అడ్వాంటేజ్‌లు ఈడికి లేవు. అంటే ఏంటి? వాళ్ళు యెస్టర్ ఇయర్స్‌లో హీరోస్‌గా చేసి బాగా నరేష్ గారు ఎలాంటి సినిమాలు చేశారు సార్. శివాజీ రాజా ఆఫ్‌కోర్స్ ఆల్ టైమ్ కమెడియన్‌గా ఆయన బాగా సక్సెస్‌ఫుల్‌గా ఆయన టైమింగ్ టెరిఫిక్. సో మీరన్నదే ఆళ్ళంత ట్రైన్డ్‌గా అంత దీనిగా ఉండి ఆళ్ళంత ఎక్స్‌పర్ట్‌లైన వాళ్ళ ముందు చూడగానే ఆళ్ళు నవ్వు తెప్పించగలిగే యాక్టర్స్ ముందు నన్ను చూస్తే ఏమీ అనిపించదే. కానీ వీళ్ళేదో ఉంది, అది బయటికి తీసుకొద్దాం అనుకుని లుక్ కొంచెం మారుద్దాం. ఆడియన్స్ ఇప్పటిదాకా ఇలా చూసారు, ఇలా చేద్దాం అనేటప్పటికి అప్పటిదాకా గుబురుగున్న మీసాలంతా కట్ నాకు మొహం నేనే చూసుకొని సిగ్గుపడి ఇదేంటి ఇలా ఉన్నాను బాబోయ్! సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. మనదేముండదు సార్, సమిష్టి కృషి. అందరూ కలిపి చేస్తే యాక్టర్ పేరొస్తది. సార్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది.